పదవ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడిన కనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణము చేయసాగిరి. తర్వాత మళ్ళా లేవి కాండము 23వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా. పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో నా జీవిత యాత్రలోనూ మీకు యాజకుడుగా తండ్రి మిమ్మల్ని సేవించేవాడు నేనుండేదాని కొరకే మీరు నా నిమిత్తం మీరు చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. తద్వారా మీరు ఇచ్చినటువంటి రక్షణ నీతి వస్త్రాలను బట్టి స్తుతిస్తా ఉన్నాను. మీ ప్రతిష్ఠితను బట్టి మీకు వందనాలు నాయన. మీ శరీరం మీ రక్తాన్ని నాయన పాలుబొంపులు పొందేటువంటి భాగ్యాన్ని మీరు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి ప్రభావం ఆరోపిస్తాం. సమయంలో చదవబడిన లేఖన భాగం మా కొరకై ఆశీర్వదించి యోగ్యమైన రీతిలో ప్రభువుల్లో చేయవేయటానికి మీ కృపనిమ్మని వందనాలు స్తోత్రాలు చెల్లించు. యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. లేవి కాండము 23వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీలకి మొత్తం ఎన్ని నెలలు ఉంటాయి ఐడియా ఉందా? ఇశ్రాయేలీకి మొత్తం ఎన్ని నెలలు? 12, 13 నెలలు ఉంటాయి. అంటే ఒక సంవత్సరం 12 నెలలు ఉంటాయి, ఇంకో సంవత్సరం 13 నెలలు ఉంటాయి. బహుశా 2 సంవత్సరాలకు ఒకసారి 13 నెలలు ఉన్న సంవత్సరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నెలకు వచ్చి 28 రోజులు లేదా 29 రోజులే ఉంటాయి. మనకులాగా 30, 31 రోజులు ఉండవు. 28 రోజులు లేదా 29 రోజులే ఉంటాయి. అందుకని ఆ మిగిలినటువంటి దినాలు వచ్చినటువంటి సంవత్సరంలో 13 నెలలు ఉంటాయి. మిగిలిన దినాలు వచ్చిన సంవత్సరంలో 13 నెలలు ఉంటాయి. అట్లా వారికి కొన్ని సంవత్సరాల్లో 12, కొన్ని సంవత్సరాల్లో 13 నెలలు ఉంటాయి. కాబట్టి వారికి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నెల 7వ నెల. వారికి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నెల 7వ నెల. అంటే ఈ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి
వారికి 7వ నెల అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అందుకనే మనము ఇప్పుడు అక్కడ చదువుకున్న 7వ నెల ప్రారంభ దినం ఏముంటుంది, వాళ్ళకి శృంగధ్వని వినిపిస్తుంది. ఈ శృంగధ్వని వినిపించినప్పుడు వారు ఏం చేయాలా, పరిశుద్ధ సంఘముగా చూడాలి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క 7వ నెలని వారు ఏమని పిలుస్తారు అంటే తిష్రీ అని పిలుస్తారు. ఏమని? తిష్రీ అని పిలుస్తారు. అయితే బైబిల్లో ఇంకో పేరు కూడా ఉంది, యతనీము అని ఉంది. బైబిల్లో 7వ నెలకి యతనీము అనేటటువంటి పేరు కూడా ఉంది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము అక్కడ మనం చూస్తాం 2వ వచనములో, కాబట్టి ఇశ్రాయేల్ అందరూ యతనీమును 7వ మాసమందు పండగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడు. కాబట్టి యతనీము అనేటటువంటి పేరుకి అర్థం ఏంటిదంటే ఆగకుండా ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు అని అర్థం. ఆగకుండా ప్రవహిస్తూ ఉన్న నీరు లేదా నది అంటారు, నది అంటారు. తిష్రీ అంటే అర్థం ఏంటిది అంటే, తిష్రీ అంటే మొదటి నెల లేదా మనం ఏమంటామంటే సంవత్సరములో మొదటి నెల అని అర్థం. తిష్రీ అంటే సంవత్సరములో మొదటి నెల. అనుమానం ఏమన్నా వచ్చిందా? అనుమానం ఏమన్నా వచ్చిందా? తిష్రీ అనేది 7వ నెల అని చెప్పాము, కానీ తిష్రీ అంటే సంవత్సరములో మొదటి నెల అని అర్థం. అందుకని వాళ్ళు తిష్రీ అని పేరు పెట్టుకున్నారు. 7వ నెలకి తిష్రీ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ యొక్క యూదులకి 2 క్యాలెండర్లు ఉంటాయి. యూదులకి 2 క్యాలెండర్లు ఉంటాయి. దానిలో మొదటిది రిలీజియస్ క్యాలెండర్, అంటే మతపరమైన క్యాలెండర్. ఈ మతపరమైన క్యాలెండర్లో తిష్రీ అనేది 7వ నెలగా వస్తుంది. అయితే సివిలియన్ క్యాలెండర్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు వారు అనుసరించేది సివిలియన్ క్యాలెండరే. కాబట్టి ఈ 7వ నెలని సంవత్సరంలో మొదటి నెల అంటారు. ఇప్పటికీ వారి యొక్క కాలమాన ప్రకారం, ఇప్పుడు మనం లెక్కించేటటువంటి కాలమాన ప్రకారం ఇది ఎన్నో సంవత్సరము? 2025వ సంవత్సరం మనకి జరుగుతుంది. అయితే ఇశ్రాయేలీల యొక్క కాలమాన ప్రకారం వాళ్ళ సంవత్సరం ఇది ఎంతంటే 5786వ సంవత్సరం జరుగుతుంది. ఈ 22వ తారీఖున సివిలియన్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి 5786వ సంవత్సరం వచ్చిందనమాట. 5786వ సంవత్సరం వచ్చింది. కాబట్టి తిష్రీ అనేటటువంటిది సంవత్సరంలో మొదటి నెలగా వారు పండుగ అనేది ఆచరిస్తారు. వాస్తవానికి ఈ తిష్రీ నెల అనేటటువంటిది గనక మీరు గమనిస్తే లేదా దాని మీద ధ్యానం చేస్తే, లేదా మీకు ధ్యానం చేయటం అనే దానికన్నా గూగుల్లో దాన్ని సెర్చ్ చేస్తే ఈ నెలని పండుగల నెల అంటారు. ఈ నెలని పండుగల నెల అంటారు. ఈ నెలలో వారికి అతి ప్రాముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజులు వారు గడుపుతారు ఈ నెలలో. కాబట్టి ఈ నెలలో వారికి 3 పండుగలు వస్తాయి. 3 పండుగలు వస్తాయి. కాబట్టి మొదటి పండుగ ఏంటిది అంటే మనం అక్కడ చూస్తాం. మొదటి రోజు నుండి 9వ రోజు వరకు, మొదటి రోజు నుండి 9వ రోజు వరకు చూడండి. అక్కడ మనం గమనిస్తాము లేవి కాండము 23వ అధ్యాయం
మనం గమనిస్తాం. లేవి కాండం 23వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తాం. చూడండి 24వ వచనంలో, ఇందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. కాబట్టి మొదటి పండగ ఏంటిది అంటే, ఈ మొదటి రోజు శృంగధ్వని అనేటటువంటిది వినిపిస్తారు, లేదా దానినే మనం బైబిల్లో గమనిస్తాం బోరల పండుగ అంటారు. బోరల పండుగ అంటే మనందరికీ తెలుసు కదా, సహజంగా ఇస్రాయేల్ బోర్ల పండుగ అంటాం. ట్రంపెట్స్ ఫీస్ట్ అంటాం, ట్రంపెట్ ఫెస్టివల్. కాబట్టి మొదటిది ఈ ట్రంపెట్ ఫెస్టివల్ అనేది మొదటిది. రెండవది గనక మనం గమనిస్తే ఈ యొక్క 23వ అధ్యాయం లేవి కాండము 26వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై పశ్చాత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయాలి. కాబట్టి రెండవ పండగ ఏంటిది అంటే మనం చూస్తాం, దానిని యోమ్ కిపూర్ అంటారు. యోమ్ కిపూర్ అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ అని అర్థం. యోమ్ కిపూర్ అంటారు, దానిని ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటారు. దానిలో చేసేటటువంటి ప్రార్థనని ఏమంటారంటే హినేని అంటారు. చేసేటటువంటి ప్రార్థనని హినేని అంటారు. ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు, లేదా రాసుకోండి. తర్వాత మూడవది గనక మనం గమనిస్తే లేవి కాండము 23వ అధ్యాయములో మనం గమనిస్తాము 33, 34 వచనాలు. అక్కడ మనం గమనిస్తాము, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ. మూడవ పండుగ ఏంటి? పర్ణశాలల పండుగ. వాటిలో మొదటి దినం మీరు జీవనోపాధి, మొదటి దినం మీరు పరిశుద్ధ సంఘంగా కూడా, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని కూడా. కాబట్టి ఈ 7వ నెల ఏంటిది? మనం తిష్రీ నెల అంటే సంవత్సరములో మొదటి నెల అని వారి యొక్క సివిల్ క్యాలెండర్ ప్రకారము వారు లెక్కిస్తారు. కాబట్టి ఈ నెలలో వారికి అతి ప్రాముఖ్యమైనటువంటి 3 పండుగలు, దేవుడిచ్చినటువంటి 3 పండుగలు వారు జరుపుకుంటారు. ప్రభువు చెప్పినటువంటిది వారు జరుపుకుంటారు. మొదటిది ఏంటి అంటే మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు శృంగధ్వనుల పండుగ లేదా బోరల పండుగ. రెండవదిగా 10వ దినాన్న ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఆ రోజు చేసేటటువంటి ప్రార్థనని ఏమంటారంటే హినేని అంటారు. హినేని అంటారు. ఎందుకు హినేని అంటా ఉన్నాననేది గుర్తుపెట్టుకోండి. మూడవదిగా 15వ రోజు నుంచి 7 రోజుల పాటు పర్ణశాలల పండుగ. ఆ దినం ఇళ్లలో నుండి అందరూ బయటికి వచ్చి ఈత కొమ్మలు లేదా ఆ కొమ్మలు ఈ కొమ్మలతో పందిర్లు వేసుకొని వాటిలో నివసిస్తూ దేవుని దగ్గర, దేవుని సన్నిధిని వారు గడుపుతారు. కాబట్టి పర్ణశాలల పండుగ. ఎందుకు ఈ పర్ణశాలల పండుగ అంటే వారు ఆ రీతిగా జీవిస్తూ వచ్చారు. అరణ్యంలో వారు పర్ణశాలల్లో జీవిస్తూ వచ్చారు, గుడారాల్లో జీవిస్తూ వచ్చారు. దానికి సాదృశ్యంగా వారు పర్ణశాలల పండుగ అనేటటువంటిది అవలంబిస్తారు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం చూడండి, మొట్టమొదటి పర్యాయము మనం ఇక్కడ గమనిస్తాం చూడండి. ఈ బోరల పండుగ అనేటటువంటిది మనం గమనించేటప్పుడు ఇక్కడ మనం గమనిస్తాం చూడండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండము 10వ అధ్యాయము
మొదటి వచనం మనం గమనిస్తాం. మోషేతో ప్రభు చెప్తా ఉన్నాడు, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనము, నకిషి పనిగా వాటిని చేయవలను, అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలెను. బూరల పండుగ అనేటటువంటిది ఎందుకు అంటే, ఇక్కడ మనం 11వ వచనం గనక చదివితే, ఈ 10వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనం గనక మనం చదివితే మనకు అర్థమవుతుంది. 2వ సంవత్సరం 2వ నెల 25వ తేదీని మేము మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేసిరి అనేది మనం చదువుతాం. కాబట్టి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యము దగ్గర ఆగారు. సీనాయి అరణ్యం దగ్గర దేవుడు వారికి ఏమిచ్చాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వచ్చాడు. మోషేని పైకి పిలిచి 40 దినాలు దేవుడు మోషేతో గడిపినప్పుడు మొదటి పర్యాయం తానే స్వయంగా రాసినటువంటి ధర్మశాస్త్రం యొక్క పలకలు మోషేకి ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పలకలు పగలగొట్టబడినాయి. తిరిగి మోషే పలకలు తయారు చేసుకొని వెళ్తే మరొక 40 దినాలు దేవునితో మోషే గడుపుతూ వచ్చాడు. అప్పుడు ఆ తయారు చేసుకుని వెళ్ళినటువంటి ఆ పలకల మీద దేవుడు తన చేతి వ్రాతతో ఆ యొక్క ఆజ్ఞలు రాసి ఇచ్చి పంపించినట్లుగా ఇదంతా కూడా అక్కడ వారు సుమారుగా 2 సంవత్సరాలకు పైగా వారు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆ తరువాత ప్రభు చెప్పాడు, ఇక మీరు సినాయి దగ్గర, సినాయి పర్వతం సినాయి అరణ్యంలో ఉన్నది చాలు, కాబట్టి ఇక బయలుదేరండి అని దానికి సూచనగా అక్కడ ఏం చెప్పాడు అంటే 2 బూరలు నువ్వు సిద్ధపరిచి ఆ బూరలు ఊదు అన్నప్పుడు వారు బూరలు ఊదినప్పుడు వారు బయలుదేరినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో అక్కడ మేఘం ఎప్పుడైతే పైకెత్తబడిందో వారు ఆ గుడారాన్ని తీసి ఆ రీతిగా వారికి ఇవ్వటానికి ప్రభు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ కనాను దేశం వైపు వారు బయలుదేరినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ బూరలు అనేటటువంటిది ఎందుకు అంటే అక్కడ మనం గమనించాము, ప్రభు ఎందుకు ఇచ్చాడు ఆ బూరలు అంటే సినాయి నుండి మీరు బయలుదేరండి అనే దానికి సూచనగా. కాబట్టి అక్కడ మనం గమనిస్తాం బూరల పండుగ అనేటటువంటిది వారు ఆచరించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ బూర ఊదుతారు అంటే మనం ఒక 2-3 విషయాలు చూసి ముందుకు వెళ్దాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి రీతిగా సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 1గా ఏంటిదంటే అది సమాజాన్ని పిలవటానికి, సమాజాన్ని సమకూర్చటానికి బూర ఊదటం అనేది మనం గమనిస్తాం. 2వదిగా సమాజాన్ని బయలుదేరదీయటానికి అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం. మనం కూడా మనకి చూస్తాం కదండి, మనం ఆర్మీ వాళ్ళు కూడా బూరలు ఊదుతారు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక బెటాలియన్ ఒక ఇది ఉంటుంది, ఒక ఇది మ్యూజిక్ ఒక దాన్ని ఏమంటాం బెటాలియన్ కాదు, వాళ్ళ ఒక ట్రూప్ ఉంటుంది వారు చేయటానికి. మీకు ఇవన్నీ చూడాలంటే సహజంగా ఆగస్టు 15వ తారీఖు లేదా జనవరి 26వ తారీఖు కనుక మీరు గమనిస్తే టీవీలో చూస్తూ ఉంటే పోలీసు వాళ్ళు బోర్లు వదుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాష్ట్రపతి ప్రధాని వాళ్ళు సెల్యూట్ చేస్తూ ఉంటారు కదా. అది ఊదటం అనేది సాదృశ్యం. ఆ రీతిగా బైబిల్లో నుండే ఇవన్నీ తీయబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చేయబడినటువంటి బూరలు దేనితో చేయబడినవి అంటే వెండితో చేయబడినవి. ఎందుకు వెండితోనే చేయమన్నాడు దేవుడు అంటే విమోచనకు సాదృశ్యంగా, మీరు విమోచించబడిన ప్రజలోనే వారికి గుర్తు కోసమని వెండితో చేయబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి సమాజాన్ని సమీకరించటానికి, సమాజాన్ని పోగు చేయటానికి లేదా సమాజాన్ని ముందుకు నడిపించటానికి ఈ బూరలు అనేటటువంటిది ఊదుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తాము, ఇదే అధ్యాయం 9వ వచనం గనక మనం గమనిస్తే మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు
ఆ బూరలు ఆర్భాటముగా ఊదాలి అన్నాడు. అంటే యుద్ధానికి బయలుదేరేటప్పుడు కూడా ఏం చేస్తారు? బూరలు ఊదుతారన్నమాట. బూరలు ఊది యుద్ధానికి వెళ్తారు. అందుకే మనం గమనిస్తాము చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఒక సంఘటన మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను చెప్తాడు ఏమనంటే, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఏమంటాడు అంటే చూడండి, 18వ వచనము 7వ అధ్యాయం 18వ వచనం, నేనును నాతోనున్న వారును బూరలను ఊదినప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేడు. కాబట్టి గిద్యోను ఏం చేస్తాడంటే 3 గుంపులుగా చేస్తాడు. వారు ఉన్నటువంటి మిద్యానీయులకి చుట్టూ వారిని ఉంచుతాడు. 3 వైపులా ఉంచి ఎప్పుడైతే వీరు బూరలు ఊదారో మిగిలిన వారు కూడా బూరలు ఊదారు. బూరలు ఊదినప్పుడు వారు ఏం చేస్తారు? అయ్యో మన చుట్టూ మోహరించారు వాళ్ళు, మనం ఓడిపోయామని వారు పారిపోతారు, వారిని హతము చేస్తారు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా యుద్ధము శంఖానాదం అంటారు కదా, అది. కాబట్టి బూరలను ఊదుతారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నాం చూడండి, ఈ 9వ అధ్యాయంలోనే, అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. కాబట్టి ఎప్పుడైతే మీరు బూరలు ఊదితే ఏమైంది? అక్కడ మీ దేవునికి మీరేం చేస్తున్నారు? జ్ఞాపకానికి వస్తూ ఉన్నారంట. మీ దేవునికి మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి మీరు రక్షించబడతారు అనేటటువంటిది మనం గమనిస్తాం. రక్షించబడేదానికి సాదృశ్యంగా మనం అది గమనిస్తాము. అందుకే మనం గమనిస్తే గనక మరో 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనిస్తే గనక అక్కడ మనం చూస్తాం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం, అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూసి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి. ఆ తర్వాత మనం 5వ వచనాన్ని గనక మనం చదివితే, ఇక్కడ మధ్యలో నుంచి చదువుతాను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుండగాను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండుగాను ఇశ్రాయేలందరూ నిలుచు. అంటే దేవునిని స్తుతించేదానికి, దేవునిని ఆరాధించేదానికి సాదృశ్యంగా ఈ బూరలు అనేవి ఊదుతాయి. కాబట్టి మొదటిది మనం గమనిస్తూ ఉన్నాం, పిలవటానికి, 2వది బయలుదేరజేయటానికి, 3వదిగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, 4వదిగా దేవునికి తమను తాము జ్ఞాపకం చేశాయా, ఇదిగో ఇట్లా ఉంది మా పరిస్థితి, మేము ఇట్లా వెళ్తున్నామయ్యా, నువ్వు నాతో రా. ప్రభువుకి తనను తాను జ్ఞాపకం చేసుకొని విజయాన్ని పొందటానికి, 5వదిగా దేవునిని ఆరాధించేదాని కొరకైన సాదృశ్యంగా ఈ బూరలు ఊదటము అనేటటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి వాటికి సాదృశ్యంగా బూరల పండుగ అనేటటువంటిది వారు ఆచరిస్తారు. అయితే మనం గమనిస్తాం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చివరిగా బూరలు ఊదబోతా ఉన్నారు. 7 దూతలు బూరలు ఊదబోతా ఉన్నారు. దాని ద్వారా ఏంటిదంటే దేవుని యొక్క ప్రచండమైనటువంటి కోపము భూమి మీద కురిపించబడేదానికి సాదృశ్యంగా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చివరగా బూరధ్వని వినిపించేది ఎప్పుడు అంటే మనం అప్పుడు గమనిస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో
6వ వచనంలో మనం చూస్తాం. 7 దూతలు బోరలు ఊతారు. ఒక్కొక్క దూత బోర ఊదినప్పుడు పైనుండి అగ్ని పడింది, లేదా ఇంకో దూత బోర ఊదిన వడగళ్ళు పడ్డాయి, 3వ భాగం అంతా నాశనం అయిపోయింది, పంటలన్నీ నాశనం అయిపోయినాయి. అలా అనేవి వ్రాయబడతాయి. ఈ యొక్క 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఆ 7 బోరలు ఊదటం, దాని ద్వారా సంభవించేటటువంటి దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని యొక్క కోపం ఎలాంటిది అనేది మనకు అక్కడ తెలియపరచబడుతుంది. కాబట్టి బోర ఊదినప్పుడు దేవునిని ఆరాధించటం, బోర ఊదినప్పుడు విజయోత్సాహంతో చేయటం, బోర ఊదినప్పుడు దేవుని సన్నిధికి సమకూర్చబడటం, బోర ఊదినప్పుడు ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవటం చెయ్యనప్పుడు, చివరిగా బోర ఊదినప్పుడు దేవుని కోపానికి నీవు నేను గురి కావాల్సి ఉంటుంది అనేది మనం గమనిస్తాం. అందుకే మీరు గమనిస్తారో లేదో, సాల్వేషన్ ఆర్మీ చర్చిల మీద, తర్వాత లూథరన్ చర్చిల మీద గంట ఉంటుంది. ఒక విధంగా బోరకు సాదృశ్యంగా గంట కొట్టాము అంటే ఏంటి అర్థం? రండి రండి, సమకూడండి, దేవుని మందిరానికి రండి అని అర్థం కదా. సమకూర్చబడటానికి ఒకవేళ ఏదైనా ప్రత్యేక దినం ఏదైనా ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా గంట కొడతారు. ఆ సమయం అంటే ఏదో జరిగింది కాబట్టి వెళ్దాం పదండి అని, ఏదో సంభవించింది కాబట్టి వెళ్దాం పదండి అని ప్రజలను పురికొల్పటానికి, ప్రజలను లేపటానికి ఆ బోరలు ఊదినట్లుగా మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నది ఏంటంటే 10వ వచనములో ఆ యొక్క మనం లేవికాండము 10వ వచనములో మనం గమనిస్తాము. అక్కడ దానిని ఏమని పిలుస్తారు అంటే ప్రాయశ్చిత్తార్థ దినము, ప్రాయశ్చిత్తార్థ పండుగని యోమ్ కిపూర్ అంటారు. ఈ యోమ్ కిపూర్ అంటే మనం అక్కడ గమనిస్తాము, ఆ దినాన చేయబడినటువంటి ఆ ప్రార్థనని లేదా వారు దుఃఖపరుచుకునేటువంటి ఆ విధానాన్ని ఏమంటామంటే, చూడండి ఇక్కడ హినేని అంటాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే, హినేని అంటే ప్రభువా నేనున్నాను, ప్రభువా నీ చిత్తము అని అర్థం. ప్రభువా ఇదిగో నేనున్నాను అనేటటువంటిది. అంటే మనం ఎప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? అడగటానికి ఇష్టపడతాం. ప్రభువు దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనము ప్రభు సన్నిధిలో చేరి అడగటానికి, ప్రభువు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడు, మీ సంతోషం పరిపూర్ణం అగునట్లు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో కూడా అంటాడు. ఏమనంటే మీరు మొరపెట్టండి, అంటే అడగండి, నేను మీకు ఇస్తాను, మీరు నన్ను మహిమపరుస్తారు అంటాడు. అందుకే కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా అంటాడు, నీ కోరిక సిద్ధింపజేసి, అంటే నువ్వేది అడుగుతావో అది నీకు సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరు. మనం ఎప్పుడు కూడా ఏంటిది అంటే అడగటానికే ఇష్టపడతాం, అంటే పొందుకోవటానికే కదా. పొందుకోవటానికి అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే జలగల్లాంటి వాళ్ళం అనమాట. జలగ ఎప్పుడు కూడా ఇమ్ము అంటది అంట. పీల్చటమే దాని పని తప్ప అది ఇవ్వటం దానికి తెలియదు. పీల్చటమే దాని పని. ఇప్పుడు జలగ గనక పట్టిందనుకోండి మనిషిని, రక్తాన్ని పీల్చేస్తుందే, రక్తాన్ని పీల్చేసి దాని కడుపు నిండేంత వరకు వదలదు కదా. రక్తాన్ని పీల్చే దాని శరీరం కూడా ఉబ్బిపోయి రక్తంతో నింపబడుతుందండి. అయితే ఈ హినేని అనేటటువంటి దాని అర్థం ఏంటిదంటే ప్రభువా నేనున్నాను, ప్రభువా నీ చిత్తము అనేది దాని అర్థం. అందుకే మనం బైబిల్ గ్రంథంలో గనక మనం గమనిస్తే ఒక 4 వ్యక్తుల్ని మనము హినేని అని ప్రార్థించినటువంటి వ్యక్తులు 4ని మనం చూడగలుగుతాం. బైబిల్లో హినేని అన్నటువంటి వ్యక్తులు 4. అందులో మొదటిదిగా ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం గమనిస్తే, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం గమనిస్తే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా
ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ చిత్తము అన్న దగ్గర హీబ్రూలో హినోని అనేటటువంటి పదము రాయబడింది. చిత్తము అనే దగ్గర హినోని అనేటటువంటి పదము రాయబడింది. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ఆ తర్వాత కనుక మనం చదివితే 2వ వచనంలో చదివితే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిని దహన బలిగా అర్పించమని చెప్పాను కదా. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం అన్నాడు హినేని అన్నాడు, ప్రభువా చిత్తమయ్యా నేనున్నానయ్యా అన్నాడు. అంటే అక్కడేమంటున్నాడు? దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూడండి, అక్కడ నీ కొడుకుని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వయ్యా అంటే అనొచ్చుగా. నీ కొడుకుని తీసుకొని వెళ్ళి బలి అనొచ్చుగా. అనలా. ఏమంటున్నాడు అక్కడ చదవండి. ఏమంటున్నాడు? నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించుచున్నా. చూసారా? అంటే మన భాషలో మనం ఏమంటాం? పుండు మీద కారం జల్లినట్టు అంటాం కదా. రెచ్చగొట్టడం, గోకటం అంటాం కదా. అది రెచ్చగొట్టడం అనేది అన్నమాట. కాబట్టి అక్కడ దేవుడు పెడతా ఉన్నటువంటి పరీక్ష అబ్రహాము జీవితంలో, అబ్రహామా ఇగో నీ ఒక్కడే నీ కొడుకుంది, నీ ఒక్కడు కొడుకు, ఆడి మీద నీ ప్రాణం అంతా పెట్టుకున్నావు కదా, ఆడినే ప్రేమిస్తున్నావు కదా, ఆడిని తీసుకెళ్ళి ఏం చేయాలా? బలర్పించు. ప్రభు అంటే అబ్రాహం అన్నాడు ఈయనని చిత్తము ప్రభువా నీ ఇష్టమయ్యా నీ ఇష్టం. కనుకనే ఆ 10వ తారీఖున 7వ నెల 10వ తారీఖున ప్రాయశ్చిత్తార్థ దినం అంటే ఇజ్రాయేల్ అందరూ తమను తాము సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటిది, తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోవటానికి సాదృశ్యంగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఒక మాట మనం చదవాలి. చూడండి, ఈ యొక్క లేవి కాండము 23వ అధ్యాయములో మనము 29వ వచనాన్ని గనక మనం గమనిస్తే ఒక మాట ఉంటుంది అక్కడ. చూడండి, ఒక కఠినమైనటువంటి మాట. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవరైతే ఆ రీతిగా సమర్పించుకోరో అట్టి వాళ్ళు ఏమవుతారు? కొట్టివేయబడతారు. కొట్టివేయబడటం అంటే పేరు కొట్టేశామంటే లేనట్టు లెక్క కదా. లేనట్టు లెక్క అంటే మరణానికి అప్పగించబడతారు. కాబట్టి సంవత్సరంలో ఒకసారి అంటే 7వ నెల 10వ తారీఖున వారు సమర్పించుకోవాలి. తమను తాము సమర్పించుకోవాలి అనేది. కాబట్టి అలా సమర్పించుకున్నటువంటి ఆ పదానికి హీనేని అని వచ్చారు. చాలా కఠినమైనటువంటి ఆ యొక్క విధానం అనేటటువంటిది మనం గమనిస్తాం. రెండవదిగా గనక మనం గమనిస్తే హినేని అన్నటువంటి 2వ వ్యక్తిని గనక మనం గమనిస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయం నిర్గమాకాండము 3వ అధ్యాయము మనం చూస్తాం. 4వ వచనములో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని. అందుకతడు చిత్తము ప్రభు హీనేని అన్నాడు. ప్రభువా ఇదిగో నేనున్నాను. ఈ మోషే చిత్తము ప్రభువా అని అంటానికి లేదా ఇదిగో ప్రభువా నేనున్నాను అని అంటానికి 80 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 80 సంవత్సరాలు పట్టింది. 80 సంవత్సరాలు పట్టింది ప్రభువా ఇదిగో నేనున్నాను అంటానికి. ఎందుకు అంటే మొదటి 40 సంవత్సరాలు తన జీవితంలో ఎక్కడున్నాడు?
ఐగుప్తులో ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు, చివరి 40వ సంవత్సరం అయిపోయే టైం దాకా ఎక్కడున్నాడు? మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఆ 80వ సంవత్సరంలో ప్రభు పిలిచాడు, మోషే మోషే అంటే అప్పుడికి అన్నాడు, హినేని ప్రభువా, ఇదిగో నేను ప్రభువా, చిత్తము ప్రభువా అన్నాడు. అయితే అంతకుముందు మోషే యొక్క జీవితం ఎలాంటి జీవితం అంటే మనం చూస్తాం. మోషే యొక్క జీవితం ఎలాంటిది అంటే మనం గనక గమనిస్తే ఇక్కడ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే 11వ వచనం, ఆ దినములో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు జనుల్లో హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. 40 సంవత్సరాలు అవుతున్నాయి అప్పటికి. మోషే ఐగుప్తులో ఉండి ఆ సమయంలో అక్కడ మోషేకి ఎందుకు అక్కడ గమనిస్తా ఉన్న, మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి, తన జనులంటే మోషే ఎక్కడున్నాడు? రాజమందిరంలో ఉన్నాడు. మోషే ఎక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు? రాజమందిరంలో రాజ విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. మోషే ఏం భోజనం చేస్తూ ఉన్నాడు? రాజు భోజనం చేస్తూ ఉన్నాడు. మోషే ఎవరని ఎంచబడ్డాడు అంటే రాజకుమారుడని ఎంచబడ్డాడు. అయినప్పటికీ తన మూలాన్ని మాత్రం మోషే మర్చిపోలా. తన తల్లి నేర్పిన మూలాన్ని, అయ్యా మనము హెబ్రీలమయ్యా, మన దేవుడు ఫలానా అయ్యా, మనము ఫలానా జనులమయ్యా అని చెప్పినటువంటిది మోషే మర్చిపోలా. తాను భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, తాను సుఖ సంపదలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తన మూలాన్ని మాత్రం తాను మర్చిపోలా. అనేక పర్యాయాలు మన జీవితంలో మనం ఎట్లా ఉంటాం? కొంచెం ఒక మెట్టు ఎక్కగానే కదా కిందోళ్ళని మన మూలాన్ని మర్చిపోతాం. మనం ఏ స్థితి నుండి వచ్చామో కదా మర్చిపోయి ఎవరైనా వచ్చాయా ఒక 100 రూపాయలు ఇయ్యాయంటే ఏమంటాం? ఓ అడుక్కోవటానికి సిగ్గులేదంటాం. ఒకప్పుడు మనం కూడా అదే బ్యాచ్ అనేది మర్చిపోతాం కదా. ఒకప్పుడు మన జీవితాలు కూడా అలాంటి జీవితాలు అనేది మర్చిపోతాం. కానీ మోషే మర్చిపోలేదు. కానీ తను ఏం చేశాడంటే ఒక హెబ్రీని ఐగుప్తుడు కొట్టడం చూసి చాటుగా ఏం చేశాడు? ఆ ఐగుప్తుడిని చంపాడు. ఎందుకు చంపాడు అంటే తన జనుల మీద తనకున్నటువంటి ఆ ప్రేమ, తన జనులు పడుతూ ఉన్నటువంటి ఆ కష్టాల నుండి వారిని కొంతైనా నేను విడిపించాలనేటటువంటి తపనతో ఆయన పని చేశాడు. అయితే ఏ మనసుతో, ఏ వైఖరితో తాను చేశాడు అంటే మనం గమనిస్తే కనుక అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. గమనిద్దాం. చూడండి, అక్కడ అంటా ఉన్నాడు 23వ వచనం. అతనికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవాలని బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరయ్యరు కదా. అక్కడ మనం ఏం గమనిస్తాం? 40 సంవత్సరాలు అవుతున్నప్పుడు మోషే తనకై తానులో ఆ బుద్ధి పుట్టింది, నా సహోదరుని నేను రక్షించాలి. అయితే అది తన మానవ స్వభావంతో చేశాడు కానీ దైవిక స్వభావంతో కాదు. అతడు ఏమనుకున్నాడంటే నన్ను రక్షకుడుగా వాళ్ళకి కనపరుచుకోవాలని తనకు తాను అనుకున్నాడు. దేవుని సమయం కొరకు తాను వెయిట్ చేయకుండా, దేవుడిచ్చే తరుణం కొరకు తాను వేచి చూడకుండా తనకై తాను కదా. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తాం? ఉద్రేకంతో ప్రయత్నిస్తాం. ఉద్రేకం, ప్రేరేపణ కదా. అనేక పర్యాయాలు మనలో కొన్నిసార్లు ఆవేశం పట్టలేక అంటారు
కదా. కొన్నిసార్లు ఆ రీతిగా వీళ్ళని చూడటానికి వచ్చినప్పుడు వాడు కొట్టడం చూసి మోషే ఆవేశం పట్టలేకపోయాడు. వీడు నావాడు అని కొడతావా అని చెప్పేసి ఆయన చంపేశాడు. ఆవేశం పట్టలేక, ఉద్రేకాన్ని పట్టలేక మానవ స్వభావం బయటికి వచ్చింది. దైవికమైనటువంటి చిత్తంలో తాను ఉండలే. అందుకని ఆ మానవ స్వభావం బయటికి రావటం ద్వారా ఏమైంది అంటే, చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం అక్కడ గమనిస్తాం. చూడండి ఒక మాట, నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి. కాబట్టి తన ఉద్రేక ఫలితంగా ఏమైందంటే ఐగుప్తు నుండి తాను పారిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఐగుప్తులో ఉంటే తనకి మరణం వచ్చింది. కాబట్టి అనేక పర్యాయాలు మన ఉద్రేకాలు, మన ఆవేశాలు మన జీవితాలని నష్టపరుస్తాయి. కాబట్టి ఆవేశం, ఉద్రేకం అనేటటువంటిది, మానవ స్వభావం అనేటటువంటిది మోషే జీవితంలోని మరణాన్ని తీసుకొచ్చింది. ఆ దేశంలో ఉండకుండా పారిపోవడానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. పరాయి దేశంలోకి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఆ ఉద్రేకం, ఆ ఆవేశాన్ని చల్లబరచడానికి మరలా ఎంత టైం పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది మోషే కదా. మిద్యానికి వచ్చినప్పుడు అక్కడ చూశాడు. సరే ఒకసారి ఇట్లా జరిగింది కదా, పారిపోయి వచ్చాను అనుకున్నాడా? ఆగాడా మోషే? లేదు. అక్కడికి వచ్చాడు. మిద్యాని యాజకుడైన ఇత్రో కూతుర్లు వచ్చి వాళ్ళు గొర్రెల్ని తీసుకొచ్చి నీళ్లు పెట్టబోతుంటే అక్కడ ఉన్నటువంటి వేరే కాపర్లు ఏం చేశారు, వారిని అని తరిమేసి వారు పెట్టుకుంటున్నారు. అక్కడ ఏం చేశాడు, వాళ్ళని కొట్టి వాళ్ళని పంపి కదా. ఆ ఉద్రేకం చల్లబల్లా, అయితే వాళ్ళ మీద విజయం సాధించేళ్ళండి, అది వేరే విషయం. ఉద్రేకం కాబట్టి ఆ ఉద్రేకం చల్లబడటానికి 40 సంవత్సరాల సమయం పట్టింది. 40 సంవత్సరాలు తాను అరణ్యములో, ఆ ఎడారిలో గొర్రెలను మేపాల్సి వచ్చింది. మీరు గమనిస్తున్నారా? ప్రాంతం గుండా గొర్రెలు వెళ్తే ఎట్లా ఉంటారు గొర్రెలు కాపర్లు? కర్ర పట్టుకొని ఇట్లా పెట్టుకొని కదా, వాటి వెనక నడుచుకుంటాయి, వేసుకుంటా కదా, నడుచుకుంటా వెళ్తారు. ఒక్కొక్క పర్యాయం ఆ చిన్న గొర్రెలు నడవలేకపోతే వాటిని ఎత్తుకొని భుజాల మీద వేసుకొని వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు గర్భంతో ఉన్న గొర్రెలు కూడా నడవలేవు, అవి బరువైనా సరే తప్పదు, భుజాన్ని ఎత్తుకొని నడుస్తూ ఉంటారు కదా. ఆ గొర్రెలు వెళ్ళినప్పుడు వాటికి మేత అందకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పొక్కెంతో వంచి ఆ గొర్రెలకు అందిస్తారు. ఆహారం అంటే వారిలో ఏముంటుంది? కోపం ఉండదు. సాధు స్వభావం ఉంటుంది, సాధుత్వం ఉంటుంది. ఆ సాధుత్వం ఉంటేనే ఆ గొర్రెలని వారు మేపగలరు. అందుకే గొర్రెని ఏమంటారు? సాధు జంతువు అంటారు కదా. సాధు జంతువుల్ని సాధు స్వభావంతోనే ఉండాలి. చక్కగా అవి ఎట్లా నడుస్తాయి? నెమ్మదిగా నడుస్తాయి. ఒక్కోసారి దారి నెలకు అటుపోతూ ఉంటాయి, ఇటుపోతూ ఉంటాయి కదా. వాటిని మళ్ళా మెల్లిగా వెళ్ళి ఇట తోలుకు రావాలి. మనం గేదెలను కొట్టినట్టు కొడటానికి వీల్లేదు కదా, కొడితే చచ్చిపోతాయి కదా. అందుకని సాధు స్వభావం కావాలా. సాధు స్వభావం ఎప్పుడైతే తన జీవితంలో ఒక కాపరి స్వభావం, సాధు స్వభావం వచ్చిందో అంటే దాని అర్థం ఏంటిదంటే మనం గమనిస్తాం. అందుకే ప్రభువు చెప్తాడు ఒక మాట అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకొని అనే దగ్గర ఇంగ్లీష్లో ఏముంటుందంటే డినై హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే మనకి చక్కగా అర్థం అంటే ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అర్థం. ఖాళీ చేసుకోవటం,
ఉపేక్షించుకోవటం అంటే తనను తాను ఖాళీ చేసుకొని సిలువెత్తుకోవటం అంటే క్రీస్తును ఎత్తుకొని, అంటే క్రీస్తును కనపరుస్తూ వెళ్ళాలి. అది అర్థం. అలా క్రీస్తును కనపరిచారు కాబట్టే అంత్యోకయలో ఉన్నటువంటి వాళ్ళని క్రీస్తులు అన్నారు. ఆ క్రీస్తులు అన్నదే క్రైస్తవులు అయిపోయింది. ఆ క్రీస్తులు అన్నదే క్రైస్తవం. అంటే దాని అర్థం క్రైస్తవులు అంటే ఏంటి అర్థం? సిలువను ఎత్తుకోగలిగిన వారు, అంటే సాధు స్వభావం కలిగిన వారు, అంటే కాపరత్వం కలిగినటువంటి వారు అనేది అర్థం. అది మన జీవితాల్లో కావాల్సి, ప్రభు నీ జీవితంలో నా జీవితంలో ఆశించేది అది. అయితే మోషే ఏం చేశాడు? 40 సంవత్సరాలన్నప్పుడు నన్ను నేను కనపరుచుకోవాలి. ఓయ్ నేనున్నాను రా మీకు కనపరుచుకోవటానికి ప్రయత్నం చేశాడు. అయితే మరణం వెతుక్కుంటూ వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. మరలా 40 సంవత్సరాలు అయిన తర్వాత అతనిలో సాధు స్వభావం వచ్చింది అని, అతనిలో కాపరత్వం వచ్చిందని ఎప్పుడైతే ప్రభు చూస్తూ వచ్చాడో తన ప్రజలను విడిపించటానికి ఏదైతే అబ్రహాముతో తాను వాగ్దానం చేస్తూ వచ్చాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి మోషేనే ఎందుకు మోషేని ఎన్నుకున్నాడంటే మోషేకి తెలుసు ఐగుప్తు ఆ రాజరికపు పరిస్థితులు తెలుసు. ఐగుప్తులో తన యొక్క సోదరుడు, తన చెల్లి, తన తల్లిదండ్రులు, తన బంధువులు వారి యొక్క పరిస్థితి తనకు తెలుసు. అన్నీ తెలిసినవాడు కనుకనే దేవుడు మోషేని ఎన్నుకొని పిలిచాడు. మోషే అంటే మోషే అన్నాడు, హియర్ ఐ యామ్ లార్డ్ అన్నాడు. చిత్తం ప్రభువా నేనున్నా. కనుక ప్రియమైన సహోదరుడు, అది హినేని అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం దేవునిని ఎరిగాము, దేవుని బిడ్డలమయ్యాము, బాప్తిస్మం పొందాము, మారు మనసు పొందాము. అయినా కూడా మనలో ఉద్రేకాలు ఆగట్లే, మనలో కనపరుచుకోవటాలు ఆగట్లే, మనలో కోపాలు ఆగట్లే, మనలో లోక సంబంధమైనటువంటి ఆశలు ఆగట్లే. ఒకప్పుడు పంచభక్ష పరిమాణాలు తిన్నటువంటి ఆ మోషే బహుశా అరణ్యములో ఏం తిన్నాడు? ఒకప్పుడు ఆ యొక్క పరుపుల మీద పవళించినటువంటి ఆ మోషే అరణ్యములో ఎక్కడ పడుకున్నాడు? ఏ చెట్టు కింద పడుకున్నాడు? ఏ గుట్ట కింద పడుకున్నాడు? కదా అండి, ఎంత వైవిధ్యమైనటువంటి జీవితం అండి ఐగుప్తు జీవితానికి, ఈ యొక్క మిద్యాను జీవితానికి కదండి. అంతటి గొప్ప మార్పు ఆ మోషేలో కనపడతా ఉంది. మొదటి 40 సంవత్సరాలకి అంటే దేవునికి తనను తాను సమర్పించుకున్నటువంటి ఆ జీవితానికి అంతటి వైవిధ్యం కనిపిస్తూ ఉంది. ప్రభు ఆశిస్తూ ఉంది నీ నుంచి నా నుంచి కూడా అదే. మనం చెప్తాం ఒకప్పుడు నేను ఇట్లాంటోడిని, ఒకప్పుడు ఇట్లా అని చెప్పి, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అవి అట్లా అన్నటువంటివి ఇప్పుడు కూడా ఉంటా ఉన్నాయా? లేక అవి పోయి ఇప్పుడు ఇదిగో ఇట్లా ఉన్నాను ఇట్లాగే ఉండగలుగుతా ఉన్నావా అనేది ప్రశ్న. ప్రభు అడుగుతా ఉన్నాడు, ఎలా ఉన్నావు నీవు? పాత జీవితానికి, నూతన జీవితానికి, పాత జీవితానికి, మార్పు చెందిన జీవితానికి నీ దగ్గర కలిగినటువంటి సాక్ష్య జీవితం కలిగి ఉంటా ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. కనుక ఎప్పుడు ఇవ్వు అనేది కాదు, ఇదిగో ప్రభువా నేనున్నా. ప్రభు కొరకై సమయాన్ని ఇవ్వగలుగుతా ఉన్నావా? ప్రభు కొరకైన పరిచర్య చేయగలుగుతా ఉన్నావా? ప్రభు కొరకైన ప్రయాస చేయగలుగుతా ఉన్నావా? ప్రభు కొరకైన ఏదైనా అక్కర తీర్చగలుగుతా ఉన్నావా? ప్రభు కొరకై నిలబడగలుగుతా ఉన్నావా? ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, చాలా మనందరికీ తెలుసు, ఎవరు అమెరికాలో కాల్చబడ్డాడు కదా. దేనికి కారణం ఏంటిదంటే ప్రభు కొరకు తాను నిలబడిన కారణం. చార్లీ కిర్క్ ప్రభు కొరకు నిలబడిన కారణం చేతనే తాను కాల్చబడ్డాడు. ఈనాడు నీ నా జీవితాల్లో
అట్టి జీవితం కొరకై మనం సిద్ధపడి ఉన్నామా? ప్రభు కొరకు మన జీవితాల్ని, అందుకే పౌలు గారు అంటే నేను పానీయార్పణముగా పోయబడినాను అంటాడు. పానీయార్పణముగా పోయబడి ప్రభు తన్ను తాను సమర్పించుకున్నాడు. నిన్ను నీవు సమర్పించుకున్నావా? లేక మరలా పాత జీవితం, మరలా పాత అలవాట్లు, మరలా పాత ఆచారాలు తొంగి చూస్తా ఉన్నాయా నీ జీవితంలో? ఎలా ఉంది నీ దైవికమైన జీవితం, నీ భక్తి జీవితం, నీ ఆరాధన జీవితం, నీ ప్రభు వల్ల పాల్పొందుకులు పొందేటటువంటి జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది? యోగ్యమైన జీవితమా? ప్రభు పిలవటానికి యోగ్యమైన జీవితంగా ఉందా? మోషే మోషే అని పిలిచాడు, అబ్రామా అంటూ పిలిచాడు. ఈనాడు నిన్ను పిలవగలగటానికి ఆ స్థితి నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. ఒకవేళ అలా లేకపోతే ప్రభువా అలా లేదయ్యా, నన్ను క్షమించు, క్షమాపణ కోరదాం. ఆ రీతిగా ఉండేదాని కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుని ప్రభువుల్లో చేయవేయాలనేది దేవుని ఉద్దేశంగా మనం చూస్తాం. మూడవ వ్యక్తి ఎవరు అంటే సమూయేలు. ఒకసారి చూపించి ముగిస్తా, ఇంకా సమయం లేదు కాబట్టి చూపించి ముగిస్తా. మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. అక్కడ పలికిన మాట ఏంటంటే హినేని. అక్కడ వాడినటువంటి పదం ఏంటంటే హినేని. కాబట్టి సమూయేలు జీవితాన్ని కనుక మనం గమనిస్తే, సమూయేలు తండ్రి చాలా ఉన్నతమైనటువంటి, చాలా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. అటువంటి స్థితి నుండి సమూయేలు ఎక్కడికి వచ్చాడు అంటే, మందిరంలోకి వచ్చాడు. ఒంటరిగా వచ్చాడు, చిన్న వయసులో వచ్చాడు, తల్లిదండ్రుల ప్రేమకు దూరమై వచ్చాడు, తను కోరింది తినటానికి వీలు లేని పరిస్థితికి వచ్చాడు, తాను ఉండటానికి అవసరమైనటువంటి వాటిని పోగొట్టుకొని వచ్చాడు. ఏలీ చెప్పిందంతా చేయాలి, ఏలీ కుమారులు చెప్పిందంతా చేయాలి. ఒక విధంగా అక్కడ తాను ఎలా ఉన్నాడు అంటే ఇతరులు చెప్పేదాని మీద, ఇతరులు పెట్టేదాని మీద ఆధారపడి ఉన్నాడు. చిన్న వయసు కదా. దైవ సేవకులంటే అనేక పర్యాయాలు మనం చిన్న చూపు చూస్తాం కదా. సేవకుడు అంటే మనం ఆలోచన, తన సమస్తాన్ని వదిలి వచ్చాడు, తనకున్న వాటన్నిటిని వదిలేసి వచ్చాడని, తన యొక్క తల్లిదండ్రులను వదిలొచ్చాడని, తన బంధువులు, తన అక్కచెల్లెలు, తమ్ములను వదిలొచ్చాడని మనం గమనించాం. చులకన భావం. దేవుని సేవకులంటే బతకటానికి వచ్చారనుకుంటాం, సంపాదించుకోవడానికి వచ్చి కొంతమంది ఉండొచ్చునే కాదు, కానీ సేవకు వచ్చే విధానంలో వారి మోటు ఏంటంటే ప్రభువా మీ కొరకు నేనయ్యా అంటూ వచ్చారు. ఆయన పని చేస్తూ ఉన్నా మనం అది గమనించము. అనేక పర్యాయం మనం అది గమనించం. కనుకనే అక్కడున్నటువంటి పరిస్థితులన్నిటిని వచ్చి దేవుడు పిలిచాడు సమూయేలు అంటే మొదటి పర్యాయం ఏలీ పిలిచాడేమో అనుకొని అక్కడికి వెళ్ళి ఏమంటాడు చూడండి. ఏలీ దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచావే అన్నాడు. రెండోసారి పిలిచినప్పుడు కూడా చిత్తము నీవు నన్ను పిలిచావు కదా అంటే ఏలీకి అప్పుడు అర్థమైంది. ఎందుకంటే దేవుని స్వరము లేదు, దేవుని కార్యాలు లేవు అక్కడ. అప్పుడు అర్థమైంది, ఓ ఇది దేవుడు పిలుస్తున్నాడు. అందుకు అన్నాడు, ఒకవేళ ఈసారి నీకు పిలుపు వినిపిస్తే ఏమన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ. ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే చూడండి 11వ వచనంలో చదువుతున్నాను. 11వ వచనం చదువుతున్నాను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దాను వినువారందరి చెవులు ఏమంటాయంట, గింగురు అంటే అంట, అల్లాడిపోతారంట. అటువంటి కనుక మనం తర్వాత చూస్తాం.
వేల మంది చనిపోవటం, ఏలీ చనిపోవటం, ఏలీ కుమారులు చనిపోవటం, ఏలీ కోడలు చనిపోవటం, మందసం పట్టబడటం, ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ మనం కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, మన ద్వారా ఏమైనా నష్టం ఉందా? సంఘానికి, సమాజానికి మన ద్వారా ఏదైనా నష్టకరంగా మనం ఉంటాం. ఏలీ ప్రధాన యాజకుడు, ఏలీ కుమారులు యాజకులే, కానీ దేవుడు మాట్లాడటం మానేశాడు. అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడటం మానేసినా కానీ కదా సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే కనపరుచుకుంటూ ఉంటారు కదా, అది చేద్దాం, ఇది చేద్దాం, లోకానుసారమైనటువంటి వాటిల్లో తీరిక లేకుండా ఉంటారు. కానీ దేవుని సన్నిధి కోల్పోయింది, మందసం పట్టబడింది అనేది వారు ఎరగనటువంటి వారుగా ఉంటా ఉన్నారు అనేక పర్యాలు. ఈనాడు అదే జరుగుతూ ఉంది అనేక స్థలాలలో. ఈనాడు అదే ఉంటా ఉంది. ఏదో ఆచారయుక్తంగా దైవజనుడు భక్సింగ్ గారు ఈ ఆచారం ఇచ్చాడు, ఈ ఆచారం మొదటి పాటలు పాడండి, తర్వాత ఆరాధన వర్తమానం, తర్వాత ఆరాధన చేయండి, తర్వాత పాట పాడండి, బల్ల వర్తమానం, బల్ల పాల్పొందండి, తర్వాత కానుకలేయండి, తర్వాత చివరి వర్తమానం ఇంకెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి. ఈ అలవాటు అయిపోయింది, ఈ ఆచారానికి అలవాటు పడిపోయింది సంఘం, సమాజం. దేవుని సన్నిధి ఉందా? దేవుని కార్యాలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడా మనతో? దేవుని వాక్కు ఉందా అనేది గ్రహించని వారుగా ఉంటా ఉన్నారు. కొట్టుకు చేస్తూ ఉన్నారు. కులాలు, మతాలు, ప్రాంతీయాలని పదవుల కొరకు కొట్టుకు చచ్చేటటువంటి జనాంగం ఎక్కువైపోయింది. కనపరుచుకునేటటువంటి జనాంగం ఎక్కువైపోయింది. దేవుడు విడిచి వెళ్ళాడు అనేది వారు గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వారితో ఉంటే లోబడే ఉంటారు, తగ్గించుకునే ఉంటారు, కాపరత్వం వాళ్ళలో ఉంటుంది. కానీ దేవుడు లేకుండా ఉంటే కనపరుచుకోవటం మోసే వలె ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ సమూయేలు కూడా ఈనేని అన్న 4వ వ్యక్తి చెప్తానన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనములో, అప్పుడు నేను ఎవని పంపెదనో మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని. ఇక్కడ కూడా హినేని అనే పదమే ఇక్కడ కూడా వ్రాయబడింది హెబ్రీలో. కాబట్టి అంటా ఉన్నాడు. దానికి ముందుగా మనం చూస్తాం, అగ్ని వచ్చి అగ్నిని ఆ యొక్క దూతలు కెరూబులు తీసుకొచ్చి యెషయా పెదాలకు తగిలిచ్చారు. వారి పాపమంతా పరిహరించబడింది. పాపం పరిహరించబడక ముందు దేవుడు అడగలే నా నిమిత్తం ఎవరు పోతారని. ఎప్పుడు అడిగాడు? పాపము పరిహరించబడిన తర్వాత అడిగాడు. కాబట్టి ఈనాడు ఎట్లా ఉన్నారు? పాపంతో ఏం సంబంధం లేదు, బైబిల్ పట్టుకుంటున్నారు, లేదా సంచి చేసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. దేవుడు ఉండట్లే, సంఘాలని నష్టపరుస్తూ ఉన్నారు, సంఘాలని భ్రష్టత్వానికి అప్పగిస్తూ ఉన్నారు, సంఘాలను విభజిస్తూ ఉన్నారు, సంఘాల్లో అనైక్యత, సంఘాల్లో కులాలు, మతాలు, ప్రాంతీయతత్వాలు, భాషాతత్వాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఇక్కడ మనం చూస్తూ ఉంది ఏంటంటే, నిప్పును తీసుకొచ్చి యెషయా పాదాలకు తగిలించిన తర్వాత నా నిమిత్తం ఎవరు పోతారంటే యెషయా అన్నాడు, నేనున్నానయ్యా, చిత్తమయ్యా, నేనున్నాను. ఆ రీతిగా అనగలిగిన స్థితిలో ఈనాడు నీవు నేను ఉన్నామా? అట్టి పరిశుద్ధమైన స్థితి, అట్టి సరిదిద్దుకున్నటువంటి స్థితి, అట్టి క్రమమైనటువంటి స్థితి, అట్టి సంఘానికి క్షేమకరమైనటువంటి జీవితం కలిగిన వారంగా మనం ఉన్నామా? ఈ నేను అనేది రెండవది. ప్రాయశ్చిత్తార్థ మూడవ పండుగ ఏంటది? పర్ణశాలల. సమయం అయిపోయింది కాబట్టి ముగించుకుందాం. ప్రశ్న ఏంటి అంటే, అట్టి జీవితం మనం కలిగిన వారంగా ఉన్నామా లేదా? సాధుత్వం కలిగి దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు మేలుకరంగా, లేదా దేవుడు మాట్లాడటానికి యోగ్యమైనటువంటి జీవితం, దేవుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ అట్లా లేకపోతే ప్రభువా క్షమించు,
క్షమించండి. క్షమాపణ కోరి ఆ రీతిగా సరి చేసుకొని సరిదిద్దు. అందుకనే పౌలు గారు అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ రొట్టెను ఆ ద్రాక్షారసాన్ని ఆనందించారు. కాబట్టి ఆ రీతిగా పరీక్ష చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం. ఆ రీతిగా ప్రభు వలన సన్నిధి. ప్రభు నీకు నాకు అట్టి కృప అనుగ్రహించునుగాక.